దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్ మీ గృహాల్లో ఉండాలి, మీ కుటుంబాలు దీవించబడాలి, మీ సంసారాలు ఆశీర్వదించబడాలని మా యొక్క ప్రార్థన. అందరు కండ్లు మూసుకోండి, ఈ క్యాలెండర్ కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి, గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి ఈ సమయంలో 2024 సంవత్సరం అంతా కాపాడి నీ కృపాక్షేమములతో నింపి ఆధ్యాత్మికంగా బలపరిచి ప్రయాణాల్లో వాహనాలకు మాకు భద్రతనిచ్చి ఉద్యోగాల్లో, పనిపాట్లలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి పంటల్లో, చదువుల్లో, కార్యక్రమాల్లో, ఆలోచనల్లో మీరు మాకు తోడుగా ఉండి 2025లో అడుగు పెట్టడానికి అయ్యా, మరింత నీ కృపను పొందుకోవడానికి, ఈ నూతన సంవత్సరం చూడటానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ 2025 సంవత్సరం అంతా మీరు మాకును మా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మేము, మా పిల్లలు భక్తిలో ఇంకా అభివృద్ధి చెందాలి, భక్తిలో విస్తరించాలి. నీ మందిరానికి వచ్చుటలో, సంఘ కార్యక్రమాల్లో, వారములో, నెలలో, సంవత్సరంలో జరిగే ప్రతి కార్యక్రమాల్లో, ప్రార్థన కూటాల్లో పాలు పంపులు పొందుటలో మా కుటుంబాలు నమ్మకంగా ఉండాలి. ప్రతి విశ్వాస కుటుంబాలు నమ్మకం ఉండాలి. భార్యలు నమ్మకంగా ఉండాలి, భక్తిలో భర్తలు నమ్మకంగా ఉండాలి, పిల్లలు నమ్మకంగా ఉండాలి. అదే ప్రార్థన అయినా, ఆదివారం ఆరాధన అయినా, శుక్రవారం ప్రార్థన అయినా, శనివారం ప్రార్థనలు అయినా, నెలలో హోల్ నైట్ ప్రేయర్లు అయినా, 2వ వారం కూడికలైనా, 2వ వారంలో 2వ శుక్రవారం, 2వ శనివారం పగలు రాత్రులు జరిగే ఉపవాస కోటాలైనా, ప్రతి నెల 2వ శుక్రవారం, 2వ శనివారం ప్రతి నెలలో ఉపవాస ప్రార్థనలైనా, నెలలో ఆఖరి రోజు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అయినా, ఆదివారం ఆరాధన అయినా, శుక్రవారం పగల ఉపవాస ప్రార్థన అయినా, సెప్టెంబర్ నెల 1వ తారీఖు అక్టోబర్ 10 వరకు 40 దినాల ఉపవాస ప్రార్థనలైనా, రోజుకి 3 ప్రార్థనలు, డిసెంబర్ నెలలో జరిగే కార్యక్రమాలైనా, ఉజ్జీవ కోటాలైనా, కృతజ్ఞత ఆరాధనలైనా, ఉదయం సాయంత్రం జరిగే ఉదయకాలపు స్తుతి ఆరాధన, సాయంత్రపు స్తుతి ఆరాధన అయినా, ప్రతి కార్యక్రమాల్లో నమ్మకంగా ఉండటానికి నీ కుటుంబాలను బలపరచండి. ప్రతి కార్యక్రమానికి నీ బిడ్డలను నడిపించండి. అలాగే ఎవరు కూడా చెడిపోకుండా, పాడైపోకుండా అందరూ భక్తిలో నడిచి వారి కుటుంబాలను భక్తిలో కాపాడుకోవడానికి మీరు కృప చూపించమని, సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని. అలాగే ప్రభువా, ఈ 2025 అంతా కూడా నీ సన్నిధికి వచ్చుటలో, నీ సన్నిధిలో జరిగే కార్యక్రమాలు, పాలు పంపులు పొందుటలో ప్రతి కుటుంబాన్ని కూడా నమ్మకస్తులుగా మీరు వాడుకోమని. అలాగే ప్రభువా, ఈ సంవత్సరంలో ఎవరికి ఏ శోధన, ఏ కీడు ఎవరి మీదకి రాకుండా తప్పించమని, ఎవరికి ఎటువంటి ఆపద, ఎవరికి ఎటువంటి ప్రమాదం, ఎవరికి శోధన, ఏ కీడు, ఏ మరణాలు, ఏ బలహీనతలు ఎవరి మీదకి రాకుండా అందరూ క్షేమంగా సజీవులుగా ఉండటానికి మీరు కృప చూపించమని. ఈ క్యాలెండర్ ఎంతమంది గృహాల్లో నైనా ఉంటూ ఉన్నదో ఆ గృహాలు దీవించబడ్డానికి, ప్రతిరోజు ఆ తారీఖున అక్కడ ఉన్నటువంటి వాగ్దానాన్ని చదువుకుని, ప్రతి నెలలో ప్రతిరోజు ఆ తారీఖు దగ్గర ఉన్నటువంటి ప్రతి వాగ్దానం ప్రతిరోజు చదువుకుని ఆ వాగ్దాన ఫలం ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ క్యాలెండర్లు మీరు దీవించి ఆశీర్వదించమని. ఏ గృహంలో ఉంటుందో ఆ గృహాలు దీవించబడడానికి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడడానికి మీరు కృప చూపించమని ఈ క్యాలెండర్ని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దీనిని మీకు ప్రతిష్ఠిస్తూ దీనిని ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం ప్రియులారా.